హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ సెట్ అంటే వరల్డ్ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కోసం ఆప్షన్స్ ఫ్రీ చేయడానికి ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్. మరి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అంటే సర్కిల్లో ప్లస్ వ్యూవర్స్ కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, ఎలాంటి కాలేజీలు సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి గ్రూపులు సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది అడిగే క్వశ్చన్ కంప్యూటర్ సైన్స్, అందులో ఉండే డిఫరెంట్ బ్రాంచెస్, డిఫరెంట్ వేరియంట్స్. యాక్చువల్ ఇంతకుముందు అయితే మీకు అందరూ తెలిసిన విషయమే. కంప్యూటర్ సైన్స్ అంటే ప్యూర్ కోర్ ఒకటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉండేది. ఇప్పుడు చాలా దాంట్లో రకాలు వచ్చేసినాయి. ఏఐ అని, ఎంఎల్ అని, ఏఐడిఎస్ అని చాలా రకాలు వచ్చేసినాయి. అదంతా మనం కల్పించిన ఆర్టిఫిషియల్ డిమాండ్ నేనైతే అనుకుంటున్నాను ఓపెన్గా. అంటే పిల్లలందరికీ నేను తల్లిదండ్రులకి తెలియచెప్పేది ఒకటే బేసికల్గా. ఫస్ట్ మీరు చూసుకునేటప్పుడు మీ ర్యాంక్ని దృష్టిలో పెట్టుకోండి. ఒక రాష్ట్రంలో నేనైతే నా వరకు ఒక 30 కాలేజీలు ప్రిపేర్ చేసి ఒక లిస్ట్ పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే ఒక మంచి టాప్ కాలేజీలు వాటి యొక్క ప్లేస్మెంట్ హిస్టరీ మొత్తం తీసుకుని ఒక 30 కాలేజీని ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు కావాలంటే మీరు నాకు మెసేజ్ చేయడం ద్వారా మీకు అది ఆ లిస్ట్ని మెయిల్ చేయగలను. అలాగనే ఫస్ట్ పిల్లలు చూసుకోవాల్సింది మీ ఇంట్రెస్ట్. అందరూ కంప్యూటర్ సైన్స్ చేరుతున్నారని చెప్పి మీరు దయచేసి కూడా చేరొద్దు. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో మార్కెట్లో చూసుకుంటే, మీరు కానీ కంపెనీస్లో చూసుకుంటే, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్స్లో కంప్యూటర్ సైన్స్ వృత్తులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ ప్యూర్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు కాదు. అది ఒక విషయం అందరూ తెలుసుకోవాలి. వాళ్ళలో ముందు ఒక 50% మంది మాత్రమే కంప్యూటర్ సైన్స్ చదివి ఉంటారు. మిగతా వాళ్ళు చాలా వేరే బ్రాంచ్ చదివి ఉంటారు. సో చదివేది ఒకటి, చేసేది ఒకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో డీవియేషన్ వస్తుంది. రాబోయే యుగం మీరు చూసుకుని, రాబోయే యుగం చాలా ఈవీకి చాలా ప్రత్యేకత ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రికల్ పర్పస్కి చాలా స్కోప్ ఉంది. అలాగనే మెషినరీస్కి, మెకానికల్ ఇంజనీరింగ్కి చాలా స్కోప్ ఉంది. సో ఇవి రెండు కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. అలాగనే కమ్యూనికేషన్స్కి ఇంకా బ్రాడ్ స్కోప్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈసీని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓన్లీ కంప్యూటర్ సైన్సే అంటే ఈ మెకానికల్, ఈసీఈ, ఎలక్ట్రికల్ చదవడం ద్వారా మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్ జాబ్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు. కానీ కంప్యూటర్ సైన్స్ చదవడం ద్వారా ఈ మూడు మాత్రం మీరు చేయలేరు, గుర్తుపెట్టుకోండి. అలాగనే ఫ్యూచర్లో మీరు సెట్ అవ్వాలంటే ఫస్ట్ మీకు ఈ రోజున తీసుకున్న డెసిషన్ మిమ్మల్ని సెట్ చేస్తుంది. కాబట్టి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. సో నాలాంటి వాళ్ళతో మాట్లాడడం ద్వారా మీకు కొంచెం ఫ్రీ కౌన్సిలింగ్ నేను ఇవ్వగలను. సో దయచేసి మీరు ఎలాంటి సలహాలు ఉచితంగా కావాలంటే మెసేజ్ని డ్రాప్ చేయండి. డెఫినెట్గా నేను మీకు తగిన అడ్వైస్ నేను ఇవ్వగలను. అలాగనే మీరు కాలేజీలు చూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉంది. దయచేసి భయపడవద్దు. ఇప్పుడు మన టాప్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు రాకపోయినా సరే నెక్స్ట్ మనం సెకండ్, థర్డ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో పిల్లలందరూ కూడాను ఒక మంచి నాలెడ్జ్ తోటి మన డేటా ఫీడ్ చేసేటప్పుడు మంచి నాలెడ్జ్ తోటి ఒక అడ్వైస్ తీసుకొని అందరూ కూడా మెంటల్గా ప్రిపేర్ కండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆప్షన్స్. Thank you very much for watching this channel.